హరే శ్రీనివాస. మీ నరసింహదాస్. ప్రతినిత్యము కూడా అందరూ కూడా సంధ్యావందనం మొదలైనటువంటి కర్మలు చేసే సందర్భంలో చాలా మందిని చూస్తే వారందరూ కూడా శుభ నక్షత్రే, శుభయోగే, శుభకరణే అని చెప్పేసి నక్షత్ర యోగ కరణముల పేర్లను చదవకుండా శుభ నక్షత్రే, శుభయోగే, శుభకరణే అని చెప్పి చదువుతూ ఉంటారు. అయితే ఇలాగా నక్షత్ర యోగ కరణ తిథి వారం యొక్క పేర్లను చెప్పడం వల్ల ఏ విధమైనటువంటి ఫలితం ఉంది అని చెప్పి మనం తెలియజేసుకోవాలి. ఏంటంటే అక్కడ మనకు ఇలా ప్రమాణం ఉంది. ఏంటంటే లక్ష్మీ స్యాదచలాదిధి శ్రవణతో వారాత్తథాయుశ్చిరం నక్షత్రం కృత పాప సంచయహరం యోగాత్ కుయోగాపహ సర్వాభీష్టకరం తథైవ కరణం పంచాంగమేతత్ శుభం శ్రోతవ్యం ప్రతివాసరం ద్విజముఖాత్ శ్రేయస్కరం సగ్రహం అని చెప్పి. అంటే తిథి యొక్క శ్రవణాన్ని చేయడం వల్ల, అంటే తిథిని మనము వినడం వల్ల లేదా ఉచ్చరించడం వల్ల మనకు లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుంది. అలాగే వారాన్ని మనం ఉచ్చరించడం వల్ల లేదా శ్రవణం చేయడం వల్ల మనకు చిరమైనటువంటి శాశ్వతమైనటువంటి ఎక్కువగా ఉండేటువంటి ఆయుష్ అనేది లభిస్తుంది. అలాగే నక్షత్ర యొక్క పేర్లను చదవడం వల్ల లేదా వినడం వల్ల మనకు మనం చేసినటువంటి పాపాల యొక్క పరిహారం అనేది కలుగుతుంది. అలాగే యోగం యొక్క పేర్లను చదవడం వల్ల అప్పుడు మనకు కుయోగం ఏదన్నా ఆ రోజు మనకు ఉండుంటే ఆ కుయోగం అనేది పరిహారం అవుతుంది. అలాగే కరణాన్ని చదవడం వల్ల, కరణం యొక్క పేరును వినడం వల్ల సర్వాభీష్టాలన్నీ కూడా మనకు లభిస్తాయి. ఇటువంటి అందుకనే పంచాంగము 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 అని పిలుస్తూ ఉంటారు. పంచాంగము అంటే ఏంటి? తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములే పంచాంగాలు. ఇటువంటి పంచాంగముల యొక్క పేర్లను వినడము మరియు చదవడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉండడం వల్ల ప్రతినిత్యము కూడా వాటి యొక్క పేర్లను చదవడం అనేది అత్యంత శ్రేష్టమైనది. హరే శ్రీనివాస.